ఎలా ఉన్నారు ధర్మశ్రీ గారు, బాగున్నారా? బాగున్నా అండి. ఏంటి సార్, ఉత్తరాంధ్రలో విశాఖ వేదికగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సమావేశాలు, సమీక్షలు వారి కార్యకర్తలతోటి నిర్వర్తిస్తామన్నారు. అదేవిధంగా 30వ తారీఖు అంటే ఎల్లుండి ఒక సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభ తర్వాత అనంతరం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ధర్మశ్రీ గారు, ఏంటి మీరు కూడా ఉన్నారండి ఆ లిస్టులో? ఇది అర్థం లేని మాట. అదే ఎన్ని అనుకున్నా సరే వాళ్ళకి సంవత్సరం 4 మాసాలుగా ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను ఏమో పక్కన పెట్టి రోడ్లన్నీ నిర్వీర్యం చేసి నానా అవస్థలతో ప్రజలు ఉంటుండగా వీళ్ళు అయితే సంస్థాగతమైన నిర్మాణానికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే సంస్థాగతమైన నిర్మాణం చేయవలసింది ఏనాడో చేయవలసింది. పార్టీ పరంగా లేదంటే సంవత్సరం 6 మాసాలు అయిపోయింది, ఇంకా మనం ఎలాగ మునిగిపోతున్నటువంటి పడవ కాబట్టి ఆ పడవలో నడవలసిన బాధ్యత ఉంది కాబట్టి నడిచే వాళ్ళు ఎవరైనా మునిగిపోకుండా ఉండడం కోసం ముందుగా వీళ్ళు ఏదో పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఎలాగా పక్కన పెట్టాడు. గ్రామాల్లో చూస్తే జనసేన టీడీపీ పోట్లాట్లు పెరుగుతున్నాయి. అంచేత పోట్లాట్లు పెరుగుతున్నటువంటి తరుణంలో ఇంకా ఇక్కడ ఏదో మనందరం కూడా మన ఇక్కట్లు పోవాలనుకుంటే అందరం కూడా మళ్ళీ పొరపాట్లు చేయకుండా ఒక వేదిక మీద కనిపించేటట్టు, అనిపించేటట్టు, వినిపించేటట్టు చేయాలని వాళ్ళేమో ఒక సభ పెడుతున్నారు. అది సభానాలో తెలియదు, అంతర్లీనంగా ఉన్నటువంటి క్షోభానాలో తెలియదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ అవ్వచ్చు, లేదంటే బీజేపీ పక్కన పెట్టడానికి, బీజేపీ ఏమి లేదు కానీ జనసేన అవ్వచ్చు, వీళ్ళు కొట్లాటలతో కుమ్ములాటలతో ఉన్నారు. అంచేత కూటమి ప్రభుత్వంగా కుట్ర ప్రభుత్వంగా మారిపోయింది. అలాంటప్పుడు మన దారి మనం చూసుకోవడమా, లేకపోతే ఎవరైనా జారిపోతారనే ఉద్దేశంతో, ఎవరైనా పారిపోతారనే ఉద్దేశంతో పారిపోకుండా ఒక సభ పెట్టుకుంటున్నారు అంతే. అంతమించి ఇక్కడి నుంచి ఏమో మాజీ ఎమ్మెల్యేలు ఎవరో ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు కొంచెం వాళ్ళకి వ్యాపారస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటు పరిగెడుతుంటారు. వ్యాపారాలు రాజకీయమే ప్రజాసేవే పరమావధిగా భావించుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మంచి ఆదరణ ఉంది, మంచి బ్రహ్మాండంగా మీరు రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనేది ఇప్పటికే చర్చలం అవుతుంది క్షేత్రస్థాయిలో. అలాంటప్పుడు రాజకీయం తెలిసిన వాడు కానీ వ్యవస్థాపూర్వకంగా ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. ఇది నిజం. కానీ విశాఖలో జరుగుతున్న సభకు సంబంధించి వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి